భారతీయ సినీ పరిశ్రమ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అగ్ర హీరోల సినిమాలకు కూడా ప్రేక్షకులు ముఖం చాటేస్తున్నారు. సినిమా థియేటర్లకు ఆడియన్స్ రావడం కష్టంగా మారింది. చిన్న సినిమాల విషయం అస్సలు చెప్పక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అగ్ర హీరోల సినిమాలొస్తే కాస్త సందడిగా ఉండడమే కాకుండా బిజినెస్ పరంగా జోష్ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ హీరోలు 3 ఏళ్లకో సినిమా చేయడంపై డిస్ట్రిబ్యూటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ వ్యవస్థ బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. దేశంలోనే ఇతర ప్రాంతాల్లో పర్సంటేజీపైనే బిజినెస్ జరుగుతుంది, కానీ తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం పర్సంటేజీ విధానం లేదు. ఈగోలకు పోయి ఇండస్ట్రీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఈగోలు మానుకుంటేనే పరిశ్రమ పురోగతి చెందుతుందని ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో తప్పు జరగడానికి కారణం నిర్మాతనే. హీరోకు రెమ్యునరేషన్స్ ఇష్టానుసారంగా పెంచుతున్నారు. మీరు పాన్ ఇండియా హీరో అని కథానాయకులను మభ్యపెడుతున్నారు. దాంతో పాన్ ఇండియా సినిమాలతో హీరోల రెమ్యునరేషన్ పెరగడంతో బడ్జెట్లు కూడా పెరిగిపోతున్నాయి. దీనంతటికీ కారణం ఎస్ఎస్ రాజమౌళినే. ఇండస్ట్రీని ఆయన పాడు చేస్తున్నాడు. ఇండియాకు ఆయన గర్వకారణమైనప్పటికీ బిజినెస్ లెక్కల పరంగా ఇండస్ట్రీని పాడు చేస్తున్నారనే విషయంలో ఎలాంటి అనుమానం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారు. ఆయన సినిమా 3 ఏళ్ల పాటు రాదని చెబితే అభిమానులకు ఎంత బాధగా ఉంటుంది. వాస్తవానికి హీరో మహేష్ బాబు సంవత్సరానికి ఒక్క సినిమా తీసేవాడు. గత ఏడాదిన్నర క్రితం ఆయన సినిమా రిలీజ్ అయింది. ఇంకో ఏడాదిన్నర పాటు మహేష్ సినిమా రాదు. దాదాపు ఒక్క సినిమాతోనే 3 ఏళ్లు సినిమా తీస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అందుకే నేను రాజమౌళి ఇండస్ట్రీని పాడు చేస్తున్నాడని అన్నానని డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ అన్నారు. ఇదిలా ఉండగా మహేష్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఒడిషా, యూరప్, హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా 2026 అక్టోబర్ కానీ 2027 సంక్రాంతికి గానీ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మహేష్ సినిమా కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రాజమౌళి రూపొందించే సినిమాల్లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని, యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలోని ఫైట్స్ ను ఇటీవల హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేసి గ్లోబల్ ఆడియన్స్ రీచ్ అయ్యేలా రూపొందిస్తున్నారు.